నా పేరు మాధవి, మా పాప గగనప్రియ. తను 4th ఇయర్ కంప్లీట్ చేసుకొని చేసినప్పుడు హాలిడేస్కి వచ్చింది. ఇవాళ జరిగిన ఈ కార్యక్రమం మాత్రం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఇంతమంది పేరెంట్స్ అందరినీ కూడా ఒక గ్యాదరింగ్లో చూడటం చాలా సంతోషంగా ఉంది. సో దీనికి బేస్ ఖచ్చితంగా కంపల్సరీగా అది మీరే సార్. కన్సల్టెన్సీ వాళ్ళు మేము మా బాబుని కూడా ఇప్పుడు జాయిన్ చేయించాం, అంటే మన బీటెక్ జాయిన్ చేయించాం. అయితే ఇక్కడ కాదు కానీ వేరే కన్సల్టెన్సీ తోటే, కానీ కన్సల్టెన్సీ జాయినింగ్ వరకే, ఇక్కడి నుంచి అక్కడికి పంపటం వరకే ఉంటారు. కానీ మీరు హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కంటిన్యూస్గా వాళ్ళ సెటిల్మెంట్ వరకు కూడా, ఆ తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీని కూడా 10 మందికి చెప్పే వరకు కూడా తీసుకెళ్తున్నారు. హ్యాండ్స్ ఆఫ్ యూస్. సో అట్ ది సేమ్ టైం ఒక అసోసియేషన్ ఉంటే అంటే కన్సల్టెన్సీ ఒక స్టెప్ వేయగలుగుతారు. ఫర్దర్గా దాన్ని మూవ్ చేయాలి అని అంటే అది పేరెంట్ అయితే ఆ వాల్యూ వేరు, ఆ పిల్లల భవిష్యత్తు వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మనకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. కాబట్టి ఒక అసోసియేషన్ థాట్ రావడం, అసోసియేషన్ ఫామ్ చేయడం, అదృష్టవశాత్తు పిఆర్ఓ గారు దానికి హెడ్ చేయడం, ఇది నిజంగా చాలా అదృష్టం. మీరు హెడ్ చేయడం అనేది అది నిజంగా ఇంకా చాలా అదృష్టం అని అనుకోవాలి సార్. ఎందుకంటే ఈ పేరెంట్స్ అసోసియేషన్లో నేను చూసినప్పటి నుంచి కూడా చాలా వరకు మేము మెడిసిన్కి పంపించినా కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్టూడెంట్స్ చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్నారు. సో అది దీనికి చాలా బెస్ట్గా సపోర్ట్ చేసిందని కూడా భావిస్తున్నాను. అట్ ది సేమ్ టైం పేరెంట్స్ అసోసియేషన్ని మనం ఎంతైనా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే పిల్లల్ని బయట పంపిస్తే తిరిగి వచ్చే వరకే మనం కంగారు పడుతున్న రోజులు. ఒక బైక్ ఇచ్చినా వెళ్ళినా బయటకు వచ్చే వరకు ఎంతో చాలా జాగ్రత్తగా మనం వాళ్ళ సెక్యూరిటీని థింక్ చేసి పంపిస్తాం. అటువంటిది ఫ్లైట్ ఎక్కించి ఒక 5 ఇయర్స్కి 6 ఇయర్స్కి ఒక స్టేకి మనం పంపించి ఒక కోర్సు, ఆ కోర్సు వల్ల వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో అటువంటి ఒక కోర్సుకు మనం పంపిస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ స్టేలో వాళ్ళు ఏమేమి సాధక బాధకాలు ఎదుర్కొంటారో, వాళ్ళ స్టడీస్లో కావచ్చు, వాళ్ళ రెసిడెన్స్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ప్రతి అంశంలోనూ మనం వాళ్ళతో ఉన్నాము అనే ధైర్యం ఇవ్వాలి అంటే ఒక పేరెంట్గా మనకున్న లిమిటేషన్స్ ఒక ఇండివిజువల్గా వేరు. చాలా లిమిటేషన్స్ ఉంటాయి ఒక మెంబర్కి కానీ, ఒక ఫాదర్కి కానీ, ఒక కుటుంబానికి కానీ. అదే అందరూ గ్యాదరింగ్ కన్నా ఉంటే మాత్రం అది చాలా అద్భుతంగా అది వర్కౌట్ అవుతుంది. సో ఇది రిజిస్టర్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సో రిజిస్టర్డ్ బాడీ ఒక సపోర్ట్ ఉంది అని అంటే ఆ ధైర్యంతోనే చాలామంది ముందుకు వస్తున్నారు. ఇందులో ఖచ్చితంగా మన ప్రియవర్ధన్ సార్ని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక మంచి టీచర్ బెత్తం పట్టుకుంటేనే స్టూడెంట్ దారికి వస్తారు. సో అలాంటి ఒక బెత్తం ఖచ్చితంగా సారే. ఎందుకంటే చాలా వాటికి రెస్పాండ్ కావట్లేదని అనిపిస్తున్నా కానీ ఇది కరెక్ట్ కాదని అనిపిస్తున్నా, నేను ఎగ్జిట్ అయిపోతున్నాను ఏమన్నా అనుకోండి, పేరెంట్స్ రాకొద్దు అని చెప్పి చక్కగా ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కిరణ్ సార్ లాంటి వాళ్ళు అందరూ రావాలంటే మళ్ళీ యాడ్ చేయండి సార్ అని చెప్పి మళ్ళీ బుజ్జగించి తీసుకొచ్చి మళ్ళీ ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సో అది ఖచ్చితంగా చాలా అవసరం, కూడా చాలా బాగుంది. ఇక ఈరోజు మన సెషన్స్ ఎలా కంటిన్యూ అయ్యాయనంటే డీన్ గారిని అంటే మనకి ఎప్పుడు ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉండాలి అని అంటే మనకి కమ్యూనికేషన్ ఉండాలి, వస్తూ పోతూ ఉండాలి. అప్పుడు మన విలువ కానీ మనకున్న గౌరవం కానీ పెరుగుతుంది, మనకు వాళ్ళతో ఉన్న ఇంటర్న్షిప్ కూడా మనకు బాగా వస్తుంది. సో అది కీపప్ చేస్తున్న కన్సల్టెన్సీకి ధన్యవాదాలు సార్. డీన్ గారిని ఇక్కడి వరకు పిలిపించడము, వాళ్ళ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మన ఇండియన్ స్టూడెంట్స్కి ఒక రెస్పెక్ట్ అనేది కొంత ఎటువంటి పరిస్థితుల్లోనూ కొంత పెరుగుతుంది. జనరల్ మనకు పెరగకపోయినా సిచ్యువేషన్ డిమాండ్స్లో అన్న వాళ్ళు మనకు కోఆపరేట్ చేసే ఒక పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ ఫోరమ్స్ చాలా అవసరం కూడా. అట్ ది సేమ్ టైం మనం అనుకుంటుంటాం సార్, పై వైస్రామ్లను మన మినర్వా అన్న ఇంకోసారి కలిసాము. సో కలిసాం కానీ 3 months 6 months అలా గ్యాప్ వస్తూనే ఉంటుంది. ఒక ఫ్రీక్వెంట్ మీటింగ్స్ అనేది పెట్టుకుంటే బాగుంటుందేమో. ఇన్ కేస్ అందరూ అఫీషియల్స్ అందరూ బిజీ అని అనుకుంటే ఏదైనా సండేస్, అప్పుడు మనం అనుకున్నాం కదా కొన్ని సందర్భాల్లో కోవిడ్ పాండమిక్ చాలా నేర్పించింది మనకందరికీ. సో అలా అనుకున్న వర్చువల్స్ అయినా సరే కొంత మేరకు పెట్టుకుంటే కొంత తీసుకుంటే సపోర్ట్ బాగుంటుంది. ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన రాజారాం సార్ గారికి, అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం వాళ్ళు లేకుండా వీళ్ళేరు, ఎందుకంటే శ్రీశక్తి అనుకుంటుంది ఖచ్చితంగా ముందుకు నడిపించడానికి. సో ఫ్యామిలీ మొత్తం కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. అదేవిధంగా మనకు పేరెంట్స్ అసోసియేషన్ నిన్న ఈ డయాస్ రెడీ చేసే దగ్గర అన్ని వీడియోస్ అన్నీ చూస్తూనే ఉన్నాం సార్ ఎప్పటికప్పుడు. సో చాలా బాగా కష్టపడ్డారు. చాలా రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేస్తే కానీ మనము ఇంత విజయవంతంగా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్ళలేము.
సో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Welcome to Gomel State Medical University for MBBS. 4.8 years course, full English medium. MCI NMC approved. European degree and career. Global recognition of medical degrees. 10 numbers in classrooms, 10 numbers in lab, 100% attendance. Right choice of university for quality studies. 500 plus Indian students. Official representative Medico abroad consultants. The right choice of consultancy to fulfill the dream to become a doctor. Medico abroad. 9959114545.